హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఏ రేంజ్లో ఉండబోతుంది, అంచనాలకు మించి ఉండబోతుందా, సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అనే ట్యాగ్ ఉండబోతుందా అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగ. అదే పండుగ సీజన్లో వస్తుందంటే అభిమానుల అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. అందులోనూ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు నెక్స్ట్ రేంజ్లో అభిమానులు అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నారు. మూవీ మాత్రం అభిమానుల అంచనాలను ఏం మాత్రం డిసప్పాయింట్ చేయదు. అంచనాలకు మించి అనే రేంజ్లో మూవీ ఉండబోతుందనే టాక్ అయితే 100% వచ్చింది. కాన్ఫిడెన్స్ నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి మరొక బ్లాక్ బాస్టర్ డాకు మహారాజ్ ఖాతాలో ఉండబోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నానాజీ క్యారెక్టర్ సాలిడ్గా ఉండబోతుంట. స్టైలిష్ లుక్, అనుకోకుండా ఒక ఫ్యామిలీని చంపేసిన తర్వాత పాపకు థ్రెడ్ ఉన్న తర్వాత ఆ ఫ్యామిలీని ఎందుకు చంపవలసి వచ్చింది, ఆ పాపకు ఎందుకు థ్రెడ్ ఉంది, ట్విస్టుల మీద ట్విస్టులు. నానాజీ అన్న క్యారెక్టర్ భయంకరమైన విలన్లను ఎదిరించి ఆ పాపను ఎలా కాపాడాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఇలాంటి ట్విస్టులు. నానాజీ క్యారెక్టర్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఊపు అనేది తగ్గకుండా ఉందంట. ఫస్ట్ టైం బాలకృష్ణని చూస్తే స్టన్ అవుతారంట. స్టైలిష్ లుక్, డ్రెస్సింగ్ స్టైల్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా కొత్తగా ఉండబోతుంది అనే విధంగా ఫస్ట్ హాఫ్ మాత్రం సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చే రేంజ్లో. ఇంకా సెకండ్ హాఫ్ క్యారెక్టర్, టైటిల్ క్యారెక్టర్ డాకు మహారాజ్ క్యారెక్టర్ దాదాపు 1940 నుంచి షాడో అలాంటి క్యారెక్టర్ ఇది. ఈ జనరేషన్ క్యారెక్టర్ కాదు. దొంగల మూట. ఎందుకు డాకు క్యారెక్టర్ ఒక రాజ్యం లేని రాజులాగా అవతరించి ప్రజలకు ఎలా మేలు చేశాడు, ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాడు, ఒక సైన్యం లేని యుద్ధ యోధుల్లా ఎందుకు పోరాటం చేయవలసి వచ్చింది. డాకు క్యారెక్టర్ అనేది ఎమోషనల్గా చాలా సాలిడ్గా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా హత్తుకునే రేంజ్లో ఆ సాంగ్ కూడా వచ్చింది. డాకు క్యారెక్టర్ సాంగ్ కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. డాకు క్యారెక్టర్ సాంగ్ అయితే ఎమోషనల్గా చాలా బ్రహ్మాండంగా యాక్షన్ ఎపిసోడ్. డాకు క్యారెక్టర్ అనేది సినిమాకు చాలా పెద్ద హైలైట్. నానాజీ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ తర్వాత డాకు క్యారెక్టర్, క్లైమాక్స్లో వచ్చే మూడో క్యారెక్టర్ సర్కార్ సీతారాం క్యారెక్టర్. రుద్రతాండవం, మాస్ అవతారం, నటసింహం జూలు విదిలిస్తే ఏ రేంజ్లో ఉండబోతుందో సీతారాం క్యారెక్టర్ అనేది అంత టెరిపిక్ మాస్ శివతాండవం లాగా రఫ్ అండ్ టఫ్లో ఉండబోతుందంట. ఆ క్యారెక్టర్ను దృష్టిలో పెట్టుకొని ఆ క్యారెక్టర్ను ట్యాగ్ చేస్తే ప్రొడ్యూసర్ నాగవంశీ సమరసింహారెడ్డి మూవీని ట్యాగ్ చేశాడంటే ఆ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది, యాక్షన్ ఎపిసోడ్ ఎంత బ్రహ్మాండంగా ఉండబోతుంది. క్లైమాక్స్లో వచ్చే ఆ సీతారాం క్యారెక్టర్ కూడా అవుట్ స్టాండింగ్గా ఉండబోతుందంట. మూడు క్యారెక్టర్లు దేనికది. ఎందుకు డాకు మహారాజు, నారాజీ క్యారెక్టర్, సీతారాం క్యారెక్టర్ అనేది సినిమా చూడాల్సిందే. సస్పెన్స్ మాత్రం ఇంతవరకు అయితే ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది. సినిమా తిరుగులేని బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి బాలకృష్ణ మూవీ వచ్చిందంటే ట్రాక్ రికార్డు బ్లాక్ బాస్టరే. అదే కోవలకు అంచనాలకు మించి అనే రేంజ్లో డాకు మహారాజు ఉండబోతుందంట. బాబీ కోహ్లీకి మాత్రం ఈ సినిమా తర్వాత సాలిడ్ బ్రేక్, ఒక రేంజ్లో ఊపు. ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ రేంజ్కి బాబీ కోహ్లీ వెళ్ళబోతున్నాడనే కాన్ఫిడెన్స్ అయితే మనకు రివ్యూలో వచ్చేసింది. ఐటెం సాంగ్ కూడా బిగినింగ్లో వస్తుందంట. సాంగ్స్ మాత్రం కథను ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే కథ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే 4 సాంగ్సే ఉన్నాయి. మళ్ళీ మేజర్గా కథ రన్ అవుతుంటే అనవసరంగా వచ్చి సాంగ్ పడితే కథ డిస్టర్బ్ అవుతుంది. చాలా కేర్ తీసుకున్నాడంట. అందుకే సాంగ్స్ కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేయమంట. చాలా ఏ విధంగా సాంగ్ రావాలో అంతవరకే ఉన్నాయంట. ఇంకా ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ మధ్యకాలంలో సక్సెస్ ట్రాక్ మ్యాడ్ మూవీ కానీ, తర్వాత మొన్న వచ్చిన టిల్లు స్కోర్ కానీ, ఇంకా లేటెస్ట్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లక్కీ భాస్కర్ కానీ, తన బ్యానర్లో ప్రతి సినిమా లక్కీగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అంతకు మించి అనే రేంజ్లో 2025 ఫస్ట్ జనవరి 12నే ఈ సినిమా డాకు మహారాజు. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ క్రేజ్ పెంచే రేంజ్లో డాకు మహారాజ్ ఉండబోతుంది. అదే నాగవంశీ ప్రతిసారి చెప్తానే ఉన్నాడు, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ తర్వాత తేడా కొడితే ఆయన ఎంత ట్రోల్ స్టప్ అవుతాడో మనందరికి తెలిసిందే. సినిమా నో డౌట్ గన్ షాట్ ఫస్ట్ రివ్యూలోనే బ్లాక్ బస్టర్ అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. లేకపోతే 4 గంటలకే స్పెషల్ షోలు పడుతుండే, ఎందుకంటే తగ్గడు నాగవంశీ. కానీ బాలకృష్ణ ముహూర్తం 8 గంటల 2 నిమిషాలకు 2 తెలుగు రాష్ట్రాల్లో షో ముహూర్తం పెట్టాడంట. అప్పుడే పడుతుంది. చూసిన తర్వాత
ఫుల్ రివ్యూ ఎలా ఉందనేది మాట్లాడదాం. ఇప్పుడైతే కాన్ఫిడెన్స్ సినిమా బ్లాక్ బాస్టర్ తలే అని కామెంట్